హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. రండి కథలోకి వెళదాం. కథ పేరు చిట్టి పక్షుల స్నేహం. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టుపైన చిన్న పక్షులు ఉండేవి. వాటిలో రాణి, రాజు అనే రెండు పక్షులు మంచి స్నేహితులు. అవి ఎప్పుడూ కలిసి ఎగురుతూ, కలిసి పళ్ళు తింటూ అవి రెండు కలసి ఆడుకునేవి. ఒకరోజు ఆకాశంలో పెద్ద గాలి దుమారం వచ్చింది. చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. కొన్ని పక్షులు గుడ్లు కిందకి పడి పగిలిపోయాయి. రాణి ఇలా అంది రాజుతో, మనం ఇక్కడ ఉంటే ప్రమాదం. ఎక్కడికైనా సురక్షితమైన చోటుకు వెళ్ళాలి అని రాణి భయంతో అంది. రాజు కొంచెం ఆలోచించి, దగ్గరలో ఒక పాడుబడిన ఇల్లు ఉంది. దాని పైకప్పు పటిష్టంగా ఉంది. మనం అక్కడికి వెళ్దాం అని చెప్పింది. రెండూ కలిసి గాలికి ఎదురీదుతూ చివరికి అవి ఆ ఇంటి దగ్గరకి చేరుకున్నాయి. ఆ ఇంటిపై వాలాయి. అక్కడ గాలి అంతగా లేదు. ఆ రాత్రంతా అక్కడే ఉన్నాయి. తర్వాత రోజు మళ్లీ వాటి గుళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళాయి. అవి రెండు కలిసి అవి ఉండే చెట్టు దగ్గరకి చేరుకున్నాయి. అవి పడి ఉన్న వాటి గుడిని చూసి చాలా బాధపడ్డాయి. అప్పుడు రాజు ఒక ఆలోచన చెప్పింది. రాణి, మనం ఇద్దరం కలిసి ఇక్కడే ఒక కొత్త గూడు కట్టుకుందాం అని రాణితో అంది. రాణికి ఆ ఆలోచన నచ్చింది అని రాజుతో చెప్పింది. రెండూ కలిసి ఇల్లుని నిర్మించుకుని హ్యాపీగా అవి రెండు ఇంటిలో ఉండేవి. ఆ సంఘటనతో రాణి, రాజు స్నేహం మరింత బలపడింది. ఆపదలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని అవి తెలుసుకున్నాయి. చిన్న పెట్టెలైన వారిలో గొప్ప ఐకమత్యం ఉంది. కథ యొక్క నీతి: కష్ట సమయంలో కలిసి ఉంటే విజయం సాధించవచ్చు. స్నేహం అన్నిటికంటే గొప్పది. మా ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరొక కథతో మీ ముందుకి వస్తా. అంతవరకు సెలవా మరి. బై బై ఫ్రెండ్స్.